చెప్పాలన్నా లాస్ట్ ఏమైంది? అమ్మో ఇవ్వడానికి లేదు. చాలా మంది ఆప్షన్ దేని కానీ ఇంకా చాలా మంది వివరాలు వచ్చినాయి. గోపాల్ భాయ్ ఇప్పుడు ప్రొటెస్ట్ ఏం చేస్తున్నావు? ప్రొటెస్ట్ ఉంటేనే నీకు సంబరం. పోయింది 12 minutes. ఈనాటి ప్రెస్ మీట్ కార్యక్రమంలో నాతో పాటు మాజీ శాసనసభ్యులు పెద్దలు ధర్మారెడ్డి గారు గత సంవత్సరం తెలంగాణ ప్రజలను మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి మాయమాటలు చెప్పి ప్రభుత్వానికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి ప్రతిపక్ష నాయకులపైన, ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ నాయకులపైన, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులపైన, చివరికి బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులైన కేసీఆర్ గారి పైన, వారి కుటుంబ సభ్యులపైన అనేక అవినీతి ఆరోపణలు చేస్తూ సంవత్సరం కాలం పాటు అవినీతి ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ప్రపంచమే అబ్బురుపోయే విధంగా నిర్మాణం చేసి లక్షలాది ఎకరాలకు నీళ్లు అందించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన మేడిగడ్డ కుంగిందనో వంగిందనో అవినీతి జరిగిందనో దానిపైన ఆరోపణలు చేసిండు. సంవత్సరం కాలమైంది, ఎక్కడ కూడా రుజువు లేదు. ఆ తర్వాత విద్యుత్ కొనుగోలు పైన అన్నారు. సమైక్య రాష్ట్రంలో రైతాంగం అంతా కూడా విద్యుత్ అందక, విద్యుత్ సరఫరా లేక, నీళ్ళు అందక రాత్రి భాగాలు కరెంట్ ఎప్పుడో వస్తే పొలాలకు పోతుంటే పాము కాటుతోని తేలు కాటుతోని మరణాలు జరుగుతుంటే దాని భిన్నంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతాంగానికి ఉచిత కరెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో 24 గంటల కరెంట్ సరఫరా కోసం అనేక విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయడమే కాకుండా పొరుగు రాష్ట్రం నుంచి అది కూడా ప్రభుత్వ సంస్థ నుంచి కొనుగోలు చేస్తే దానిపైన కూడా అవినీతి ఆరోపణలు చేయడం జరిగింది. ఇప్పటి వరకు దాని ప్రస్తావన లేదు. అదేవిధంగా ప్రభుత్వం నడిపిస్తున్న సందర్భంలో కేంద్రం కానీ రాష్ట్రం కానీ శాంతి భద్రతను పరిరక్షించాలనే ఉద్దేశంతో సమాచార సేకరణ కోసం పోలీసే మరి కొందరి ఫోన్ ట్యాపింగ్ చేస్తే దానిపైన కూడా ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి దానిపైన కూడా కేసీఆర్ గారి కుటుంబ సభ్యులపైన, కేసీఆర్ పైన అనేక అక్రమ కేసులు నమోదు చేయడం జరిగింది. ఇదే సరిపడదని చెప్పి ఈ ప్రభుత్వం పేదల ఇండ్లు కూలగొడుతున్నటువంటి హైడ్రాన్ తీసుకొచ్చి పేదల ఇండ్లు కూలగొడుతుంటే, మూసీ నది పేరిట అవినీతి జరుపుతుంటే, లగచెర్ల రైతులకు అన్యాయం జరుగుతుంటే దీన్ని ప్రశ్నించినందుకు ఎప్పటికప్పుడు వీళ్ళ అవినీతిని ఎండగడుతూ ప్రజా వ్యతిరేక పాలనకు ఎదురొడ్డి ప్రశ్నిస్తుంటే ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులపైన అక్రమ కేసులు మరి బనాయించడం ఈ మధ్యల కాలం చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ నాయకుల మనోధైర్యం దెబ్బతినే విధంగా నాయకులను అరెస్ట్ చేస్తే, కేసీఆర్ కుటుంబం పైన అవినీతి ఆరోపణలు చేస్తే గులాబీ శ్రేణుల ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని చూసిండ్రు.
అయినా ముక్కోని ధైర్యంతో ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి నుంచి స్ట్రీట్ నుంచి స్టేట్ వరకు కాంగ్రెస్ నాయకులు అవినీతి కార్యక్రమాలు చేయడం, అవినీతి ఆరోపణలు చేస్తుంటే ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా వచ్చి వారి సమస్యలు చెప్పుకుంటుంటే వారి పక్షాన పోరాడుతున్నటువంటి సందర్భంలో మరి నిన్నటికి నిన్న ఫార్ములా ఈలో అవినీతి జరిగిందని చెప్పి గత సంవత్సరంలో ఫార్ములా ఈ రేసులు ప్రపంచమే అబ్బరబోయే విధంగా ఒక బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చేదానికి, హైదరాబాద్ తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ని పెంపొందించేదానికి గౌరవ మాజీ మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కేటీ రామారావు గారు మరి హైదరాబాద్లో ఏర్పాటు చేసిన దానికి ఎక్కడో అవినీతి జరిగిందని చెప్పి, ఎలక్షన్ కోడ్ సందర్భంగా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ జరిగిందని చెప్పి ఈరోజు ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగింది. అది కూడా ఏసీపీ కార్యాలయం నుంచి మరి జరిగిందని చెప్పడం జరుగుతుంది. ఈరోజు అవినీతే జరగనప్పుడు అవినీతి నిరోధక శాఖ వాళ్ళు ఎందుకు ఈ చర్యకు పాల్పడ్డారన్న విషయాన్ని ప్రజలందరూ కూడా మరి ఆశ్చర్యపోతున్నారు. ఈరోజు ప్రభుత్వం అంతా కూడా ప్రశ్నించే గొంతును నొక్కటం, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతి కార్యక్రమాలను ఎదిరిస్తే ప్రతిపక్ష నాయకులపైన, ప్రత్యేకించి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులపైన అవినీతి ఆరోపణలు చేయటం, మా నాయకులను కూడా అక్రమ అరెస్ట్ చేయటం, జైలు పాలు చేయటం మరి ఈ మధ్య కాలంలో చూస్తున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులను హెచ్చరిస్తున్నాం. మీరు ఎన్ని అక్రమ అరెస్ట్ చేసినా, ఎన్ని అవినీతి ఆరోపణలు చేసినా ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తుంటే ఖచ్చితంగా ప్రశ్నిస్తాం, ఎదిరిస్తాం, నిలదీస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నిజంగా మీకు గనుక ఈ ఫార్ములా ఈ రేస్లో అవినీతి జరిగిందని అంటే మీరు చట్టసభలో, మా పార్టీ శాసనసభ్యులే కదా, ఈరోజు శాసనసభలో చర్చ పెట్టామంటే 2-3 రోజుల నుంచి దీన్ని దాటేస్తున్నారు. ఈరోజు కూడా ఇప్పటికీ శాసనసభలో మీరు బుక్ చేసినటువంటి ఎఫ్ఐఆర్ పురస్కరించుకొని ఖచ్చితంగా దీనిపైన చర్చ పెట్టాలి. చర్చ పెడితేనే యావత్ తెలంగాణ ప్రజానీకానికి మరి ఇందులో జరిగినటువంటి వాస్తవాలు తెలుస్తుందనే ఉద్దేశంతో మా బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులందరూ కూడా చర్చ పెట్టాలంటే ముఖం చాటేసినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు రేవంత్ రెడ్డి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నిజంగా ఇందులో అవినీతి జరిగితే చట్టసభలలో, శాసనసభలో మీరు చర్చ పెట్టండి. ఒకవేళ నిజంగా కూడా అవినీతి జరిగితే చట్టపరంగా ప్రకారం మీరు చర్య తీసుకోవచ్చు. కానీ ఈరోజు మాకు న్యాయ వ్యవస్థమైన నమ్మకం ఉంది కాబట్టి మీరు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎన్ని అవినీతి ఆరోపణలు చేసినా కూడా మేము న్యాయస్థానాన్ని మరి ఆశ్రయిస్తున్నాం. కాబట్టి మీరు నిన్న నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ పైన కూడా మా పార్టీ తరఫున న్యాయస్థానాన్ని ఆశ్రయించినాం. ఖచ్చితంగా మా పక్షాన న్యాయం ఉన్నది. మీరు అక్రమ అరెస్ట్ చేసినా కూడా మా నాయకుడు కేటీ రామారావు గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. మేము జైలుకు పోయేదానికి సిద్ధంగా ఉన్నాం. మేము ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా మీరు చేసే అవినీతి కానీ, మీరు చేసే అవినీతి ఆరోపణలు కానీ రుజువు చేసేదానికి ప్రజాక్షేత్రం పోరాడతామన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒకవేళ ఈరోజు రేపు ఏం అరెస్ట్ చేసినా కూడా ఖచ్చితంగా శాంతియుతంగా మా నిరసన కార్యక్రమాలు ఉంటాయి, ధర్నాలు ఉంటాయి, రాస్తారోకలు ఉంటాయి. శాంతియుతంగా తెలంగాణను ఏ తీరుగైతే సాధించినామో మీరు చేసే అవినీతి కార్యక్రమాలకు నిరసనగా దశల వారీగా స్ట్రీట్ నుంచి స్టేట్ వరకు దశల వారీగా మా ఆందోళన కార్యక్రమాలు ఉంటాయని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, ఇప్పటికైనా మీరు చేసినటువంటి అవినీతి ఆరోపణలు పక్కకు పెట్టి మీరు ఇచ్చినటువంటి హామీలు 420 హామీలు కానీ 6 గ్యారెంటీలు కానీ అమలే విధంగా మీ పరిపాలన పైన దృష్టి పెట్టాలని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా కాంగ్రెస్ నాయకులు హెచ్చరిస్తూ ఇప్పుడు సోదరులు సుదర్శన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న చర్చ ఫార్ములా ఈ రేస్ సంబంధించి
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మాజీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారి పైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా నిన్న నమోదు చేసినటువంటి కేసు గురించి చర్చ జరుగుతూ ఉన్నది. మీ ద్వారా జిల్లా ప్రజలకు, ఉద్యమకారులకి తెలంగాణ రాష్ట్రం ఏ వర్గాల కోసం అయితే కావాలని చెప్పి ఆనాడు ఆకాంక్షించినటువంటి ఆకాంక్షపరులందరూ కూడా తెలియజేస్తున్నటువంటి విషయాల్లో ప్రధానంగా ఫార్ములా ఈ రేస్ ద్వారా ప్రపంచంలో అత్యంత స్పీడ్గా గ్రోత్ ఉన్నటువంటి నగరాలలో హైదరాబాద్ నగరాన్ని చేర్చినటువంటి ఘనత కేటీ రామారావు గారిది. ఆనాడు హైదరాబాద్కు దక్కినటువంటి లాస్ట్ 10 సంవత్సరాల తెలంగాణ బీఆర్ఎస్ పాలనలో వచ్చినటువంటి బ్రాండ్ ఇమేజ్ యావత్ ప్రపంచంలో అత్యంత బలవంతులైనటువంటి కుబేర్లతో పాటు ఈ దేశంలో అన్ని రాష్ట్రాల్లో పేదరికంలో ఉన్నటువంటి పేద వర్గాలకు అన్నం పెట్టేంత వరకు కూడా హైదరాబాదు ఇమేజ్ బిల్డప్ చేసింది కేటీఆర్ గారు. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత తన చేష్టలన్నీ కూడా కుట్ర చేష్టలు, కుట్ర పనులే తప్ప తనను ఓటుకు నోటు విషయంలో ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం దొంగను దొరకబట్టినట్టు రెడ్ హ్యాండెడ్గా దొంగను దొరకబట్టి వీడియోలతో కూడినటువంటి ఆధారాలన్నీ కూడా కోర్టులో సమర్పించి ఆ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని అస్థిరపరిచే కుట్ర చేసిన ప్రథమ కుట్రదారుడే తెలంగాణలో ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దాన్ని మనసులో పెట్టుకొని ఇవాళ కేటీఆర్ గారి పైన, కేసీఆర్ గారి కుటుంబం పైన కక్ష కట్టి మరీ పెట్టినటువంటి అక్రమ, తప్పుడు, బోగస్ కేసే ఫార్ములా ఈ రేస్ సంబంధించిన కేటీఆర్ గారి పైన నమోదైనటువంటి ఏసీబీ కేసు. ఇవాళ ప్రత్యేకంగా ఒకసారి మనందరం ఆలోచిస్తే ప్రపంచంలో ఈ గ్రీన్ రెవల్యూషన్లో భాగంగా ప్రత్యేకంగా FMSCI అనేటువంటి సంస్థ, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఫార్ములా ఈ రేస్ ఆర్గనైజేషన్ సంస్థ పేరు FMSCI అనేటువంటి సంస్థ. అనేక నగరాలు పోటీలు పడ్డాయి. ఎన్ని నగరాలు పోటీ పడ్డాయి, ఆ నగరాలతో హైదరాబాద్ ఎట్లా పోటీ పడ్డది అనేటువంటిది ఒకసారి ఆలోచన చేయాలి ప్రజలందరూ కూడా. అందులో ప్రధానంగా ఇప్పటి వరకు దశాబ్ద కాలం దాటింది ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ అయ్యి. ఆర్గనైజేషన్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఇవాళ పొల్యూషన్ లేనటువంటి వాహనాలను కొత్త ప్రపంచానికి, కొత్త తరానికి, నవతరానికి అందించేటువంటి ప్రయత్నం. అది దీని యొక్క ప్రధాన కాన్సెప్ట్. ఇవాళ దీంట్లో ఇప్పటివరకు జరిగిన నగరాల్లో, ప్రపంచంలో పేరొందిన, పేరుగాంచిన, ప్రఖ్యాతి చెందినటువంటి నగరాల్లో లండన్, బీజింగ్, సియోల్, మాస్కో, బెర్లిన్, షాంఘై, జకర్తా నగరాల్లో జరిగింది. ఆ తర్వాత ఫార్ములా ఈ రేస్ ఈవెంట్ అనేది కేటీఆర్ గారి యొక్క ఆలోచనల ఫలితంగా మన హైదరాబాద్ వేదికగా జరిగింది. దాన్ని ఓర్వలేనటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ మరకబూసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దానికి ప్రభుత్వ పరంగా అది HMDA ద్వారా ఖర్చు పెట్టినటువంటి డబ్బు ఆ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వంగా ఒప్పందం చేసుకున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కూడా, కేంద్ర ప్రభుత్వం యొక్క అన్ని రకాల అనుమతులు కూడా తీసుకున్న తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వానికి ఆ సంస్థ అవకాశం కల్పించింది. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా HMDA ద్వారా, HMDA మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో ఉంటుంది, స్వయం ప్రతిపత్తి గల సంస్థ HMDA. ఇప్పుడు నథింగ్ బట్ కూడా వరంగల్ ప్రజలకు అర్థం కావాల్సింది. ఇప్పుడు కూడా సంబంధించిన డబ్బులను ఏ విధంగా అయితే కేబినెట్ అప్రూవల్ సంబంధం లేకుండా నేరుగా సంస్థ ఎట్లయితే ఖర్చు పెట్టే అధికారం, మంజూరిచ్చే అధికారం, సమీక్షించుకునే అధికారం, నియంత్రించే అధికారం ఎట్లయితే కుడాకున్నదో
అదే పద్ధతిలో హెచ్ఎండిఏ కూడా అధికారం ఉన్నది. సరిగ్గా ఈ యొక్క అగ్రిమెంట్ చేసేటువంటి సందర్భంగా 2 ఇన్స్టాల్మెంట్లో 55 కోట్ల రూపాయలు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ద్వారా నేరుగా ఈ సంస్థకు చెల్లింపులు ప్రభుత్వ పరంగానే జరిగినాయి అని చెప్పి బాహాటంగానే ఎన్నికల ముందు ఈ ఈవెంటు ప్రపంచాన్ని ఆకర్షించే ఈవెంటు. ఎన్నికలు సమీపిస్తున్నాయి. రేపు ప్రభుత్వం ఎవరొచ్చినా ఏది జరిగినా ఈ ఈవెంట్ అనేది తెలంగాణ మరి బ్రాండ్ ఇమేజ్ను పెంచే విధంగా ఉంటుంది, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచే విధంగా ఉంటుందని చెప్పి ఆనాడు 2 ఇన్స్టాల్మెంట్ల ద్వారా 55 కోట్ల రూపాయలు హెచ్ఎండిఏ అకౌంట్ నుంచి ఇవాళ నేను చెప్పినటువంటి సంస్థ ఏజెన్సీలకి అగ్రిమెంట్ను అనుసరించి పంపించినామని చెప్పి కేటీఆర్ గారు పదే ఇప్పటికీ 100 సార్లు చెప్పాడు. ఇంకా 3వ ఇన్స్టాల్మెంట్ డ్యూ ఉన్నది. సమయం అయిపోయింది, ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన తర్వాత ఈ సంస్థ ప్రతినిధి లాంగో LANGO లాంగో ఈ సంస్థకు ప్రాతినిధ్యం వహించేటువంటి ప్రతినిధి పేరు, తను చీఫ్ ఈ ఆర్గనైజేషన్కి జనవరి మాసంలో హైదరాబాద్కు వచ్చి రేవంత్ రెడ్డితో భేటీ అయినటువంటి భేటీ వివరాలు బయటికి పొక్కనివ్వలేదు. ఒక ముఖ్యమంత్రిని ప్రపంచ స్థాయి ఒక సంస్థ ప్రతినిధి కలిసిన వివరాలు ఎందుకు అధికారులు కానీ ప్రభుత్వం కానీ వాళ్ళ పిఆర్ఓ కానీ ఎందుకు అధికారికంగా విడుదల చేయలేదు? అక్కడ మొదలైంది. తన 3వ ఇన్స్టాల్మెంట్ కోసం తను వస్తే 3వ ఇన్స్టాల్మెంట్ ఇవ్వకుండా ఇందులో కేటీఆర్ గారిని ఇరికిచ్చేటువంటి కుట్రలో భాగమే ఆనాడే పునాది వేసిండు రేవంత్ రెడ్డి. ఆ సంస్థ వాళ్ళు పోయి మాకు 3వ ఇన్స్టాల్మెంట్ బాకీ ఉన్నారని చెప్పి చెప్తా మెయిల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మెయిల్ పంపడం జరిగింది. ఆ వివరాలన్నీ నిన్న ప్రజల ముందు పెట్టింది కేటీఆర్ గారు. ఆ తర్వాత కూడా ప్రభుత్వము స్పందించలేదు. ఇవాళ ఈరేస్ సంబంధించిన 3rd ఇన్స్టాల్మెంట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వకపోగా ఇలా ప్రపంచ వేదిక ముందు ఇలా భారతదేశ పరువుతో పాటు తెలంగాణ పరువును నట్టేట ముంచినటువంటి రేవంత్ రెడ్డి మీదనే ఈ ఫార్ములా ఈరేజ్ వైఫల్యానికి సంబంధించిన కేసు రిజిస్టర్ చేయాలి, ఏవనగా రేవంత్ రెడ్డినే పెట్టాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తాం. ఇవాళ ఏం చేసింది లాస్ట్కి? ఇలా ఆర్బిట్రేషన్కి పోతున్నారు. ఈ FMSCI అనేటువంటి సంస్థ కోర్టుకు వెళ్ళి, ఎందుకంటే ప్రభుత్వం వర్సెస్ సంస్థ, ఇలా సంస్థను ఇబ్బంది పెట్టే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు కాబట్టి కోర్టుకు వెళ్ళి ప్రభుత్వానికే నోటీసులు పంపించిండ్రు. ఆ సంస్థ ఏం చెప్పింది? మెయిల్ పంపించిన సందర్భంగా అంటే 2 ఇన్స్టాల్మెంట్లో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అకౌంట్ ద్వారా హెచ్ఎండిఏ నుంచి మాకు 2 ఇన్స్టాల్మెంట్లో 55 కోట్ల రూపాయలు ప్రభుత్వం అగ్రిమెంట్ను అనుసరించి చెల్లింపులు చేసినట్టు స్పష్టంగా లేఖ రాసింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి. 3వ ఇన్స్టాల్మెంట్ కూడా మాకు పలానా సమయాన్ని కనుక మీరు చెల్లించకుంటే ఫార్ములా ఈరేజ్ హైదరాబాద్ వేదిక మీద ఇక ఉండదు. పైగా ప్రపంచవ్యాప్తంగా ఉండబడినటువంటి ఫార్ములా ఈరేజ్ దానికి సంబంధించినటువంటి స్పోర్ట్స్మెన్ కానీ అభిమానులు కానీ 50 కోట్ల పై మంది దాని ప్రేక్షకులు ఉంటారు, లేదా అభిమానులు ఉంటారు, రైడర్స్ ఉంటారు, డ్రైవర్స్ ఉంటారు. సో వాళ్ళందరూ కూడా మరి మమ్మల్ని ప్రశ్నిస్తారు కాబట్టి మేము ఆర్బిట్రేషన్ పోతానని చెప్పి కోర్టులో కేసేసి తెలంగాణ ప్రభుత్వానికి గత వారం రోజుల క్రితం నోటీసులు పంపించడం జరిగింది. కాబట్టి మీ ద్వారా వరంగల్ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం, అసలు నిందితుడే ఇవాళ తెలంగాణ సమాజాన్ని అవమానపరచడం, తెలంగాణ వాళ్లకు పాలన లేదని చెప్పేటువంటి, పాలన రాదని చెప్పేటువంటి, తెలంగాణ నాయకత్వమే మంచిది కాదని చెప్పేటువంటి ఒక దుష్ప్రచారం చేసేటువంటి కుట్రదారుడే ఇవాళ ఫార్ములా ఈరేజ్ ద్వారా ప్రముఖ సంస్థలను వాళ్ళ యొక్క ఇంప్రెషన్ నెగిటివ్ పోవడానికి ప్రచారం చేసే దుష్ప్రచారకుడే రేవంత్ రెడ్డి. కాబట్టి రేవంత్ రెడ్డి మీదనే చర్యలు చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. మా కేటీఆర్ గారి యొక్క ఇమేజ్ను డ్యామేజ్ చేసేటువంటి కుట్ర ఈ ఒక్క కేసే కాదు, మీరందరూ సాక్ష్యం ప్రెస్ మిత్రులు. ఎక్కడి నుంచి మొదలైంది? చిన్న పిల్లలు తల్లి ఎత్తుకొని ఓళ్ళాడించేటువంటి చిన్న పిల్లల నుంచి తల్లులు, ఆడపిల్లలు, ఆడబిడ్డలు
కుటుంబ సభ్యులందరూ ఫంక్షన్ చేసుకుంటా కూడా వాళ్ళ మీద డ్రగ్స్ అనేటువంటి దాడి చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అట్లా ప్రారంభమైనటువంటి దాడులు కోకొల్లలుగా కొనసాగుతున్నాయి. ఇవాళ ఫార్ములా ఈ రేజ్ కూడా అలాంటిదే. ఇది తేలిపోతుంది. లీగల్గా పర్ఫెక్ట్గా న్యాయ వ్యవస్థ మీద మాకు విశ్వాసం ఉంది. మా పార్టీకి తప్పకుండా కేటీఆర్ గారిని అది తప్పకుండా తనను అరెస్ట్ చేసేటువంటి కుట్రే కేసు రిజిస్టర్ చేస్తారప్పే ఉన్నది కాబట్టి తనను ఏ పద్ధతిలో అరెస్ట్ చేసి జైల్లో పెట్టినా శాంతియుత వాతావరణంలోనే ప్రజాస్వామ్య పద్ధతిలోనే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తెలంగాణ వాదులు శాంతియుతమైనటువంటి ఆందోళన వైపు అడుగులు వేయాలని చెప్పి మరి ప్రభుత్వమే రేవంత్ రెడ్డి ఎంత చిల్లర బుద్ధుడో అనుభవంగా మేము కూడా చూసినాము. 2001 నుంచి ఆయన మేము కూడా చూస్తూ ఉన్నాము. తనే విధ్వంసం చేసి ఉద్యమకారుల మీద తెలంగాణ వాదుల మీద బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మీద చేసేటువంటి కుట్రలు కూడా చేసే గుణం ఉన్నోడే రేవంత్ రెడ్డి. తనే విధ్వంసం సృష్టించి తనే అన్ని రకాల విధ్వంసం యొక్క రచన చేసి తనే మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ నాయకులను ఇబ్బందులు పెట్టే కుట్ర చేసే బుద్ధున్నాడు. కాబట్టే ముందు మా పార్టీ శ్రేణులకి వాళ్ళ ప్రెస్ మీట్ ద్వారా వరంగల్ వేదిక నుంచి అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఎలాంటి సంఘటన కేటీఆర్ గారిని అరెస్ట్ చేసి మరొక చర్యలకు పాల్పడ్డా ప్రొటెస్ట్ బరాబర్ చేస్తాం. రాత్రి బవళ్ళు తప్పకుండా చేస్తాం. కానీ శాంతియుత పద్ధతిలో చేయాలని చెప్పి పార్టీ శ్రేణులందరూ కూడా మీ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ. సోదరులు నరేందర్ గారు. వాస్తవంగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది చూస్తూ ఉంటే వింటూ ఉంటే మొగన్ని కొట్టి మొరమొర అన్నట్టు ఉన్నది. చేసేది చేస్తూనే మాట్లాడుతూనే కక్ష సాధింపుకు పోతుంది ఈరోజు ప్రభుత్వం వస్తానే ఏమన్నాడు, కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి అన్నాడు. 93,000 కోట్లేరా నాయన అంటే 1,00,000 కోట్ల అభివృద్ధి అన్నాడు. ఖర్చు అయింది 93,000, 1,00,000 కోట్లు అవుదా. ఇవన్నీ కాదా నువ్వు చేయవే అంటే నేను దాన్ని ముట్టుకోను అంటాడు. ఈరోజు ఒక్కటి కాదు, ఎట్లా ఏం మాట్లాడాలి, నోటికి ఏదొస్తుంది మాట్లాడడం తప్ప డైవర్షన్ పాలిటిక్స్, ప్రజల మనసును, ప్రజల ఆలోచనను, ప్రజలు అడిగే విధానాన్ని మార్చుకోవడం కొరకు ఇలా ఈరోజు రాజకీయం చేస్తూ ఉన్నాడు. ఎప్పుడు ఏ రోజు అరెస్ట్ చేయాలని చూస్తాండే తప్ప పరిపాలన మీద పట్టు పెంచుకుంటలేడు. పరిపాలన పక్కకు పెట్టాడు, అభివృద్ధిని పక్కకు పెట్టాడు. మాట్లాడే మాటలు చాలా అదిగా ఉన్నాయి. ఈరోజు ఏం చేసిండండి, ఇవాళ మేము అడిగాం, నిన్న కూడా అడిగిండు కేటీఆర్ గారు, అసెంబ్లీలో చర్చ పెట్టు, అవినీతి అంటే అసెంబ్లీ ద్వారానే నిరూపించు, అసెంబ్లీలోనే మాట్లాడు అని చెప్పిండు. అది పక్కకు పెట్టి చర్చకు రాండి, అది తీయండి అని అడిగితే ఇలా పేపర్ బెండిల్స్ తోటి వాటర్ బాటిల్ తోటి కొట్టి బయటికి పంపిండు ఈరోజు ఎమ్మెల్యేలు. అంటే అడగడం తప్ప అని అడుగుతా ఉన్నాను నేను రేవంత్ రెడ్డి గారిని. తప్పు జరగలేదు నాయన, నువ్వు ఉంటే నిరూపించు అంటే నిరూపణ లేదు. ఇవాళ ప్రపంచ పటంలోనే హైదరాబాద్ను పెట్టిన వ్యక్తి, హైదరాబాద్ ప్రపంచ పటంలోనే చూపిన వ్యక్తి గౌరవ మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు. ఇవాళ కేటీఆర్ గారు లేనిది ఐటీ రంగం ఇంత పెద్ద ఎత్తున వచ్చేదా, ఫార్మా రంగం ఇంత పెద్ద ఎత్తున వచ్చేదా, ఇండస్ట్రీ రంగం పెద్ద ఎత్తున వచ్చేదా? ఇవి జరుగుతుంటే ఇవాళ హైదరాబాద్ ప్రజలు బ్రహ్మరథం పట్టిండ్రు అక్కడ అభివృద్ధిని చూసి. ఇవాళ ఏ వ్యక్తి వచ్చినా ఎవరు వచ్చినా హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో ఉన్నామా, అమెరికాలో ఉన్నామా, లేకపోతే లండన్లో ఉన్నామా అనే పరిస్థితి మాట్లాడుతూ ఉంటే నీ ఈ బ్రాండ్ కాదు, నీ పేరే మారుస్తా, నీ రూపురేఖలు మారుస్తా. అరే గల్లీలో ఉన్న ఊళ్ళలో ఉన్న శిలాపలకాలు మారుస్తాను, మార్చు. సెక్రటరీ గేటు మారుస్తావు, మార్చు. అమ్మ బొమ్మలు మార్చు. ఇదేం పద్ధతి? ఇలా నీ లెక్క ఏమన్నా వేములవాడకపోతే 32 లక్షల బిల్లు పెట్టిలా 100 మందికి 32,000 ప్లేట్ ఉంటుందా భోజనం? ఇంత కూరగాయల భోజనం మళ్ళీ దేవుని దగ్గర. అరే అన్నను అవినీతి లేదు, ఉత్త కూరగాయల భోజనం ప్లేట్ నిండా పెట్టి ఎన్ని నింపినా 32,000 కాదు, ఒక్క ప్లేటు 32,000 పెడతావు. ఇక్కడ ప్రపంచ దేశాలు ఇందాక మా సుదర్శన్ రెడ్డి గారు చదివారు ఎన్ని దేశాల పేర్లు. అవునా, వాడు చైనా నుంచి, షాంఘై నుంచి వచ్చిండు. వాడు ఎన్ని తింటాడే? ఎలుకలతో సహా తింటాడు వాడు.
వానికి ఏం కావాలి? ఆ కంపెనీ వాడు దానికి తగినట్టుగా కొటేషన్ వేసి ఇచ్చిండు, కొటేషన్ ప్రకారంగా పేమెంట్ ఇచ్చిండు. ఇలా ప్రపంచ దేశాల నుంచి వచ్చిన వాళ్ళకు వాళ్ళ ఖర్చులు ఉంటాయి, అక్కడి నుంచి ట్రావెలింగ్ ఉంటుంది, తెచ్చిన వెహికల్ కూడా ట్రాన్స్పోర్ట్తో సహా అక్కడ ఇచ్చిండు. నీకు అందులో లెక్క తప్పుడు చూపించు. ఆ విధంగా ఈరోజు చేస్తే దాంట్లో అవినీతి అంటావు. అవినీతి అనబట్టి 4 నెలలే ఒక్కటి కూడా దొరకబట్టపోతే ఇది కక్ష సాధింపు కాదా అని అడుగుతా ఉన్నా నేను. ఈరోజు నువ్వు అనుకుంటాను, మా సుదర్శన్ రెడ్డి గారు అన్నారు శాంతియుతంగా చేస్తారు. శాంతియుతంగా కాదు, మా చేతులు ఉండదు. కేటీఆర్ గారు అరెస్ట్ చేస్తే మా చేతులు ఉండదు. ఇలా ఏమొస్తో తెలంగాణ వచ్చినప్పుడు ఎంత పెద్ద ఎత్తున పోయిందో అంత పెద్ద ఎత్తున జరుగుతుంది. మా వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తే ఊరుకుంటామైంది. ఇలా గ్రామాలనే ఒక్కొక్క గ్రామంలో చర్చ జరుగుతుంది మార్నింగ్ నుంచి. ఎప్పుడు అని చూస్తూ ఉన్నారు. నువ్వు అరెస్ట్ చేయి, నీ దమ్ముంటే అరెస్ట్ చేయి. ఆయన కూడా అంటాడు కదా, నువ్వు తప్పు నా మీద ఏం పెట్టి అరెస్ట్ చేస్తావు, చేయమంటాడు కదా, చేయరాదు. ప్రతి శుక్రవారం రాగానే ఏదో కొత్త కథ పెడతాడు. ప్రతి శుక్రవారం రాగానే కొత్త కథ పెడతాడు, ముందడేస్తాడు. నేను అడుగుతున్నా, ఈరోజు ఇంకా పిల్లలు, స్కూల్ పిల్లలు రోజు ఒక స్కూల్ అవుతుందండి. ఒక దగ్గర జరిగింది, రెండో దగ్గర జరిగింది, దాని గురించి మాట్లాడవు, దాని మీద యాక్షన్స్ ఉండవు. నువ్వు జరిగే ఇలా సెక్రటరీ పోతే ఏం నడుస్తుందండి, ఏం జరుగుతుంది, దాని మీద ఎంక్వైరీ చేయవు. ఒక్క పేమెంట్ ఇవ్వాలంటే ఆడికి పోయినాడు ఏడ్చుకుంటూ ఇంటికి వస్తూ ఉన్నాడు. ఇవాళ మన స్కాలర్షిప్లకు నిన్ననే చెప్పిండు 20 లక్షలు ఇస్తే 5 లక్షల. దీని మీద ఎంక్వైరీ ఉందా? దీని మీద ఏవా? పొంగులేడి మీద ఈడీ వస్తుంది, అది మాసేపోయింది, దాన్ని ముచ్చడి తీర్చలేడు. మరి ఇదంతా ఎక్కడికి పోయింది? ఇది అవినీతి కాలేదా? ఎలక్షన్ అయినాక వారం రోజులకి 700 కోట్లు ఇచ్చి నువ్వు పేమెంటు ఎందుకు ఇచ్చినవే? 7,000 కోట్లు. మా రైతు బంధుకు ఇచ్చే పైసలన్నీ ఒక్క పొంగులేటికే ఇస్తేవి. అసలు దాన్ని పరిశీలించవా? ఇలా ఒక్కొక్క చిన్న కాంట్రాక్టర్లు పేమెంట్ ఇవ్వవు, ఎవరికి ఇవ్వవు. ఇదంతా ఇడిచిపెట్టి కేటీఆర్ అరెస్ట్ చేస్తా ఏం అరెస్ట్ చేస్తావు? చేసి చూడు, తెలుస్తుంది నీకు. నేను ఒకటే ఈరోజు ప్రభుత్వాన్ని కానీ ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నా, పేదలు మొత్తం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రజలను పరిపాలన పట్టు పెంచుకో, పరిపాలన చేయి. ఒకవైపు రైతులాగా ఉన్నారు, ఒకవైపు లగచర్ల రైతులకు బేడీలు వేస్తావు. ఎవడు రోజు పెడతావు అని బేడీలు వేస్తావా? ఎవడు గొడవ చేస్తే, ఎవరిని ఎదురించి ప్రశ్నిస్తే వాడిని లోపడేస్తావా? కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా పోలీసు వాళ్ళు కూడా అదేవిధంగా ఇలా కేసులు పెడతాను, లోపడదోలనుకుంటాను. బిడ్డ ఇంకో సంవత్సరం 2 సంవత్సరాలు మీ ఆటలు జరుగుతాయి కావచ్చు, కానీ అటు తర్వాత ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు సోదరులు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ పత్రికా సమావేశానికి హాజరైన పెద్దలందరికీ, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ముఖ్యంగా రాష్ట్రంలో చర్చ అంతా ఈ కార్ రేస్ మీద నడుస్తున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్న సమయంలో కేటీ రామారావు గారు ఉద్యమాలు చేసి 5 సార్లు శాసనసభ్యునిగా ప్రజలతో ఎన్నుకోబడి ఐటీ, ఇండస్ట్రీస్, చేనేత శాఖ మాత్యులుగా, దానికంటే ముందు పంచాయతీరాజ్ శాఖ మాత్యులుగా ప్రజలందరి మన్ననలు పొంది వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని రెండవసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా వారు సక్సెస్ఫుల్ లీడర్గా ముందుకు పోవడం జరుగుతున్నది. వారి యొక్క ప్రభుత్వ జర్నీలో రాష్ట్రంలో మున్సిపాలిటీలన్నీ 48% మున్సిపాలిటీలను తీసుకొచ్చి 52% పల్లెలుగా చేసి ఇవాళ అర్బన్ డెవలప్మెంట్కు వారు ఒక ఆరాధ్య దేవుడిగా కావడం జరిగింది. మరి ఈరోజు భారతదేశంలోనే ఐటీ రంగంలో బెంగళూరు ప్రాచుర్యం ఉన్నటువంటి బెంగళూరును తలదన్ని ఇవాళ ఐటీ రంగంలో హైదరాబాద్ నిలబడ్డదంటే ఆ క్రెడిట్ ఓన్లీ కేటీఆర్ గారిదే అని ఈ సందర్భంగా చెప్పడం జరుగుతున్నది. కొన్ని ఇంటర్నేషనల్ ఐకాన్ మేనేజ్మెంట్స్ ఉంటాయి. ఎప్పుడైనా కూడా ఒక బ్రాండ్ ఇమేజ్ పెంచాలన్నప్పుడు దానికి అన్ని రకాలైనటువంటి
సంయుక్తంగా కోఆర్డినేషన్ జరగాల్సినటువంటిది ఉంటుంది. వాళ్ళ ఆరోపణ ఏంది, వాళ్ళ ఎఫ్ఐఆర్ ఏంది, చాలామంది కూడా దీన్ని లోతుగా గమనిస్తలేరు. వాళ్ళ ఆరోపణ ఏంటి, ప్రొసీజర్ తప్పుగా ఉంది. రాష్ట్ర మంత్రివర్యులు స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఆ సమయంలో హెచ్ఎండిఏ ఫండ్ అది, దానికి స్వయం ప్రతిపత్తి ఉంది కన్సల్ట్ మినిస్టర్ కేటీఆర్ గారు. మరి రాష్ట్రంలో ఎక్కడైనా కానీ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన కన్సల్ట్ మినిస్టర్ కేటీఆర్ గారే కాబట్టి ప్రొసీజర్ ఎక్కడ తప్పులేదు, అది స్వయం ప్రతిపత్తి ఉంది కన్సల్ట్ మినిస్టర్ కేటీఆర్ గారు, దానికి ముఖ్యమంత్రికి సంతకం కూడా అవసరం లేదన్నది క్లియర్. మరి ఇచ్చిన డబ్బులు వాళ్ళ ఖాతాలలోకి వెళ్ళినాయి, వారు ఇక్కడ దాన్ని వినియోగించడం జరిగింది. మరి ఎక్కడ తప్పు జరిగిందంటే ఎక్కడా జరగలేదు. జరిగిందంతా ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు చెంచాయి ఈ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. నిజంగా చంద్రబాబు నాయుడు చెంచా కాదా? ఆనాడు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఈ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయాలనే ప్రయత్నం చేసి దొంగలాగా వెళ్ళి ఆ రోజు దొరికిపోయినటువంటి దొంగ ఎవరైతే ఉన్నారో ఆయనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మీరు గమనించండి, రాష్ట్రం హైదరాబాద్ యొక్క ఇమేజ్ను దెబ్బతీసే విధంగా మీకు మూసీ నదిని ప్రక్షాళన చేస్తానని ప్రజలంతా అల్లకల్లోలం చేస్తాను. అదేవిధంగా ఎక్కడైతే హాస్టళ్ళు ఉన్నాయో విద్యా వ్యవస్థను నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు. విదేశీ విద్యను కూడా పేమెంట్స్ ఇవ్వకుండా నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ రకంగా అన్ని రంగాలను నాశనం చేసుకుంటూ ఆయన చేసేది ఏంటిదయ్యా అంటే ప్రతి దగ్గర కౌంటర్లు ఓపెన్ చేసిళ్ళు, జిల్లాల వారిగా మంత్రులు ఎమ్మెల్యేలు చేసిళ్ళు, రాష్ట్ర హెడ్ క్వార్టర్గా ముఖ్యమంత్రి చేసిండు. వీళ్ళను ఆరోపించడం, వీళ్ళు చేసిన తప్పులను నిలదీయడము, రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ గారు వీళ్ళను నివారించే ప్రయత్నం చేస్తా అంటే మాకు అడ్డుపుల్లలా ఉన్నాడు. ఓ 2 నెలల్లో 3 నెలల్లో దొంగ కేసులో తప్పుడు కేసులో పెట్టి ఈ 3 నెలలు అన్నీ చదువుకుందామని చూస్తారు. బిడ్డ రేవంత్ రెడ్డి, 3 నెలలు కేటీఆర్ను నువ్వేమన్నా అబద్ధపు అసత్యపు కేసులు పెట్టినా 3 నెలలు నీ ఉత్సవ కూడా పోయినాయో నిన్ను బిడ్డాన్ని ఎంబడే పడతాం. రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా నీ ఎంబడి పడతారు, నీ సంగతే చెప్తారని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. మొన్న పేపర్లలో రాస్తారు, రీఎంట్రీ అంట తెలుగుదేశం పార్టీ, రీఎంట్రీ అంట తెలుగుదేశం పార్టీ విస్తృతంగా అత్యధికంగా కూకట్పల్లిలో సభ్యత్వాలు అయితేనే అంట. దేనికి సంకేతం అండి? తెలంగాణ పరిపాలనా విధానంలో నీకు చేతగాక వాళ్ళను ఉడిగం పోసేందుకు వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ మద్దతు తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మిత్రులారా, మిమ్మల్ని అందరికీ కోరేది ఒకటే, డైవర్షన్ పాలిటిక్స్ కాదు. వాళ్ళు నిజంగా కూడా అన్ని కరప్షన్ చేస్తున్నారు. మీ మనస్సాక్షికి తెలియదా? జూబ్లీహిల్స్లో ఒక మంత్రి కొడుకు కార్యాలయాన్ని ఓపెన్ చేసి 12% అక్రమాలకు పాల్పడుతున్నాడు బిల్లు ఇప్పించేందుకు. ఇది నిజం కాదా? బాహటంగా ఒక మంత్రి భార్య బాహటంగా ఇవన్నీ కూడా వసూలు చేస్తున్నది. ఇక మన జిల్లాకు వస్తే మీ అందరికీ కూడా తెలుసు, నిన్నగాక మొన్న ఆదంజాయి మిల్లు జాగా, దానికి ముందు కోడలిది, వేములవాడ కోడలిది, దానికి ముందు పోలీస్ స్టేషన్లలోనే దాడులు. వీళ్ళ రకరకాలుగా వీళ్ళని చూస్తే వీళ్ళు ప్రజల పట్ల ఏమన్నా కన్సర్న్తో ఉన్నారా? రైతు బంధు ఏది? రైతు బీమా ఏది? ప్రజలకు కావాల్సిన 4000 ఏవి? 2500 మహిళలది ఏది? తులం బంగారం ఏది? ఏవీ లేవు. వీళ్ళు ఇల్లు నింపుకుంటున్నారు. ఇవాళ నువ్వు కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తాను. నీ ఎఫ్ఐఆర్ చూసినాం మేము. నీ ఎఫ్ఐఆర్లో ఏమున్నది? నీ ప్రొసీజర్ రాంగ్ స్టెప్లో పోయిందని చెప్తున్నావు. అది ఎక్కడైతే కరప్షన్ అవుతుంది, ఎక్కడైతే అది అవినీతి అవుతుంది, ఎక్కడ దాన్ని తప్పు జరిగింది? స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ చదువురాని దద్దమ్మ కాబట్టి నీకు ప్రొసీజర్ ఎట్లుండాలి, సిస్టమ్ ఏంది, దాని బైలా ఎట్లున్నది, స్వయం ప్రతిపత్తి కాబట్టి నీకు సోయి లేదు. నువ్వు ఇలా కేసు పెట్టినా నిలబడదు. రేపు కేటీఆర్ గారు కడిగిన ముత్యంలా ఇవాళ నువ్వు మసిపూసి మారేడుకాయ చేస్తాను, రేపు వెలుగులు నిండిన కిరణం లెక్క కేటీఆర్ గారు తప్పనిసరిగా వస్తారు. బిడ్డ దీంతో నేను నాశనం కూడింది. ఖచ్చితంగా
తెలంగాణ రాష్ట్రంలో ఒక రేవంత్ రెడ్డి కాదు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బొందబెట్టుకున్నట్టే ఖచ్చితంగా ఇది జరగబోతున్నది. ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త గ్రామ స్థాయి నుండి వార్డు స్థాయి నుండి ప్రతి కార్యకర్త కథం తొక్కి తెలంగాణ ఉద్యమం కంటే మా యొక్క భవిష్యత్తును నాశనం చేస్తున్నాడని ప్రతి కార్యకర్త బయలుదేరుతాడు. దీంతో ప్రజలు కూడా మమేకమవుతారు. సకల జనుల సమ్మె ఏ విధంగా జరిగిందో రేపు ఇదే విధంగా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది.